కేంద్రం మెడలు వంచిన యువత ఓ గొప్ప విజయం సాధించారు. అదే ధర్మేంద్ర ప్రధాన్, ఆయన విద్యాశాఖ మంత్రి కేంద్ర, ఆయన రాజీనామా చేయాలని చెప్పి అమెరికాలో ఉన్న వ్యక్తి ఒక కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించి మన భారతదేశానికి వచ్చి అన్ని రాష్ట్రాలు తిరిగి అవమానాలు పడ్డా కూడా, కొట్టినా కూడా ఏడ్చిండే తప్ప కానీ ఎక్కడ తగ్గలేదు. మంచి ఉద్యమం కొనసాగించిండు. ఆయన ధర్మేంద్ర ప్రధాన్ దిగేంత వరకు, ఆయన రాజీనామా చేసేంత వరకు, ఆయన సస్పెండ్ చేసేంత వరకు ఉద్యమిస్తా అని చెప్పి ఉద్యమించినప్పుడు ఆయనకు వ్యక్తులు, శక్తులు మంచిగా సపోర్ట్గా ఉన్నారు. అలాంటి వ్యక్తులే వాంగ్చుక్ గారు, గొప్ప వ్యక్తి. ఆయన సపోర్ట్గా ఉండి అమరణ నిరాహార దీక్ష చేపట్టిన 20 రోజుల పైన వారికి సంఘీభావం తెలుపడానికి వచ్చిన అనేక సంఘాలు, అనేక ప్రజలు, అనేక విద్యార్థి సంఘాల నాయకులు, యువత, నిరుద్యోగులు, ఇట్లా అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఒక 5 లక్షల మంది దాకా జంతర్ మంతర్కు ఢిల్లీ చేరుకోవడం జరిగింది. ఎంత గొప్ప విషయం ఇది. నేను ఒక 2 విజయాలు చూసిన. ఒకటి, అప్పుడు ఇదే కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలని చెప్పి 3 తెచ్చింది. ఆ 3 రైతుల చట్టాలని చెప్పి 3 తెస్తే దాని వ్యతిరేక చట్టాలుగా అన్నారు వాళ్ళు, మరి దానికి సంబంధించిన వ్యక్తులు. అయితే రైతు వ్యతిరేక చట్టాలు మాకు రైతులకు పనికిరావి వద్దని చెప్పి అంటే వాళ్ళు లేదని చెప్పి వాళ్ళు అమలు చేశారు కేంద్ర ప్రభుత్వం. ఎట్టయినా తీసేయాలని చెప్పి వాళ్ళు ధర్నాకు దిగుడు మళ్ళీ ఇంటికి పోలేక సంవత్సరం రోజులు అన్నాలు ఆడికే వచ్చినాయి, ప్రతి దాడికే వచ్చింది. రోడ్డు మీదనే పోయినారు, రోడ్డు మీదనే ఉన్నారు. మొత్తం జనాలు మామూలు కాదు, వాళ్ళ మించి కార్లు పోనిచ్చిర్రు, సంపిర్రు, అయినా కూడా వాళ్ళు తగ్గలే. కానీ అదే కేంద్ర ప్రభుత్వం సంవత్సరం తర్వాత దిగొచ్చి ఈ రైతు వ్యతిరేక చట్టాలు అంటారు కదా, ఈ 3టిని వెనక తీసుకుంటున్నాం అన్నారు. వెనక తీసుకుంటు కదా, అమలు అయినాక ఇన్నే ఉంటాం అన్నారు. అమలు అయినాక అట్నే కూర్చురు, అమలు అయినాకనే ఆంచలేసిపోయారు. అదొక విజయం నేను చూసింది, గొప్ప విజయం. ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఏదైతే పేపర్ లీకేజీలు ఉన్నాయో, చాలా పేపర్ లీకేజీలు ఒకటేనే కాదు, నిన్న మొన్న జరిగిన ఆ పేపర్ లీకేజ్ ఒకటే కాదు, పెద్ద పేపర్ చాలా మొత్తంలో అయినాయి. సరే, ఆ పేపర్ లీకేజీకి సంబంధించి ఆయన ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిని ఎమ్మటి రాజీనామా చేయాలని చెప్పి ఆయన తీసేయాలి అసలే అని చెప్పిండు. ఆయన పెద్ద ఉద్యమం చేపట్టి అన్ని రాష్ట్రాలు తిరిగిండు అమెరికా నుంచి వచ్చి. ఆయనకు వాంగ్చుక్ గారు తోడైరు, మంచిగా ఉద్యమం కొనసాగింది. పెద్ద మొత్తంలో జనాలు చేరుకురు, పార్లమెంటు ముట్టడన్నారు పాపం. కానీ వాస్తవానికి పార్లమెంటు ముట్టడి, ఆ ర్యాలీలో చాలామంది ప్రైవేటు వ్యక్తులు కూడా చేరిర్రు. కట్టెలకు చీలలు పెట్టుకొని వచ్చి వీళ్ళని కొట్టుడు, వీళ్ళతో పాటు పోలీసు వాళ్ళని కొట్టుడు. అంటే యువతే మమ్మల్ని కొడుతుందని చెప్పి వాళ్ళు రెచ్చిపోవడం కోసం ఏదో సృష్టిద్దామని చెప్పి ప్రైవేట్ వ్యక్తులు కూడా దీంట్లో చేరిరు కొద్దిమంది. అది వాస్తవానికి ఆ విజువల్స్, ఆ క్లిప్స్ ఉంటాయి కదా, వీడియో క్లిప్స్, ఆ పోలీసు వారు అవన్నీ తీసుకొని అసలు వీళ్ళు ఎవరు ఇట్లా చేసిందని చెప్పి చూసి వాళ్ళని అరెస్ట్ చేస్తే మొత్తం నిజాలు బయట పడతాయి. ఏ పార్టీ వాడు చేయించిండు, ఏ మత బోర్డు చేయించిండు, ఎవడు చేయించిండు అని చెప్పి. వాస్తవానికి ఎవడో ఒకటి ఉంటాడు దరిద్రుడు, వాడు చేయించిండు, ఈ యువతే కొడుతుంది పోలీసు వాళ్ళని అని చెప్పి. మళ్ళీ పోలీసు వాళ్ళ నుంచి అక్కడి నుంచి వాళ్ళు కొట్టి పోలీసు వాళ్ళే కొడుతున్నారు అని చెప్పి, యువతని కొడుతున్నప్పుడు పోలీసు వాళ్ళే కొడుతున్నారు మమ్మల్ని అని చెప్పి ఇట్లా సృష్టించారు వాళ్ళు. వీళ్ళని తక్షణమే అరెస్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. వాళ్ళ కాంచి సమాచారాన్ని చేపట్టి ఎవరైతే చేసిరో ఇది వాళ్ళని శిక్షిస్తే మంచిగా ఉంటుంది. ఇక అది పోను పాపం ఆ నీట్ ఎగ్జామ్ అది మొత్తం పేపర్ లీకేజ్ వల్ల 18 మంది 20 మంది అని చనిపోయారు. వాళ్ళకి ఎక్స్గ్రేషియగా ₹1 ఇవ్వాలని చెప్పి వాళ్ళ డిమాండ్ ఉంది, కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళది. ఆ డిమాండ్ ప్రకారం ₹1 వాళ్ళకి ఇవ్వాల్సిందే. మొన్న ర్యాలీలో కూడా 1-2 చనిపోయినట్టుంది, దెబ్బలు తగిలినాయి, కేసులు బనాయించరు. చచ్చిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, కేసులు బనాయించిన వాళ్ళకి కేసులు తీపించాలి. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వ్యక్తులు, నిరుద్యోగులు కనుక వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చిన కొలువు పోకుండా ముందస్తున్న చర్య తీసుకొని ఆ కేసులు తీసేయాలి. లేదు వీళ్ళు ఎట్టగో ఓవర్ చేసిరు, మళ్ళీ ఇట్నే అట్నే చేస్తారని చెప్పి మేము ఇట్నే ఉంచుతాం, కేసులు ఉంచుతాం, మేము తీసేయమని అన్నారు అనుకో, మళ్ళీ ఒకటి మొదలవుతుంది. వాళ్ళు ఊకినట్టు కాదు, పిల్లగాళ్ళు మంచి గట్టి పిల్లగాళ్ళు దొరికారు. ఇంకో గట్టు ఉండాలి. ఇంక జంజీ అంటే నేను ఏదో అనుకున్నా కానీ గట్టినే చేస్తారు. వీళ్ళ 2020 తర్వాత పుట్టిన వాళ్ళు గట్టి వాళ్ళు. ఎందుకంటే రానున్న తరాలకు ఇటువంటి జరగొద్దు అనేది వీళ్ళ ఉద్దేశం, అంతే కదా. అందుకనే మంచి విధానంతో ముందుకు పోతుంది. ఇటువంటి పార్టీలు ప్రతి రాష్ట్రంలో కూడా పుట్టుకుంటూ వస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఇంకా మంచి గొప్ప విజయాలు సాధించాలని కూడా కోరుకుంటున్నా. ఇంకా అన్ని రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంది. కనీసం 5-6% కూడా బడ్జెట్ కేటాయించట్లేరు విద్యాశాఖకు. ఉన్న ప్రభుత్వ స్కూళ్ళను పక్కకు పెడుతురు, మూసివేస్తురు. ప్రైవేటు స్కూళ్ళకు మాత్రం పర్మిషన్లు ఇస్తున్నారు, విచ్చలు విడిగా పెరిగిపోతున్నాయి కాలేజీలు, స్కూళ్ళు. మరి అదేందో అర్థం కావట్లేదు. గవర్నమెంట్ స్కూళ్ళు పెరగాలి,
కానీ గవర్నమెంట్ స్కూల్ మొత్తం మూతపడుతున్నాయి, మూతపడుతున్నాయి, కొత్తవి కాదు, మూతపడుతున్నాయి. ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు మొత్తం ప్రైవేటు యాజమాన్యాలు పెరిగిపోతున్నారు. పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తారు. మరి వీటిని అదుపులోకి తీసుకొచ్చేది ఎవరనేది అర్థం కాని పరిస్థితి ఉంది కనుక దయచేసి దీని మీద కూడా ఉద్యమం చేయాలని కూడా అందరికీ కోరుకుంటున్నాం. ఇక రానున్న రోజుల్లో ఎవరు కూడా ఇటువంటి అవినీతి చేయరు. ఇక ఒక్కసారి ఎమ్మెల్యే గెలిస్తే వాస్తవానికి 1000 కోట్లు వెనకేసుకుంటున్న చరిత్ర మా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఇక మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నది. మరి వాళ్ళని కూడా భర్తం పట్టవలసిన అవసరం ఉంది. మీకు ఇన్ని ఆస్తులు ఎక్కడి? ఒక్కొక్కరికి 500 కోట్ల ఇల్లు ఉంది, 1000 కోట్ల ఇల్లు ఉంది. అసలు 1000 కోట్ల ఇల్లు నీకు ఎందుకు రాబాయి? ఒక రూమ్లో వండుకునేటోనివి, సిగ్గుశరం ఉండాలి బోచిడికెళ్ళారా మీకు. ఆ 1000 కోట్లు అసలు ఎన్ని రోజులు కష్టపడితే 1000 కోట్లు వస్తాయి, 500 కోట్లు వస్తాయి? నీ జీతం ఎంత? ఏ మోపున సంపాదిస్తే నీకు అంత పైసలు అని చెప్పి ఈ రూపంలో ఎంక్వైరీ చేయాలి. ఈ రూపంలో ఎంక్వైరీ చేసి వాళ్ళ పైసలన్నీ సీజ్ చేసి వాళ్ళ ఇల్లులు మొత్తం జప్తు చేసి వాళ్ళకి ఎంత అయితే ఉండాలో అంతవరకే ఉంచి కతిమంతా పేద ప్రజలకు పంచాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి కూడా నా ఉద్దేశం. చాలామంది విచ్చలవిడిగా దోసుకున్నారు. ప్రజల సొమ్ము, పేదల సొమ్ము కష్టపడుతుంటే వాడు నిత్యం 6 కాలం పంట కోసం లేకుంటే కూలిపోయి ఆటుపోయి శ్రామికుడై కష్టపడితే వాడు వచ్చిన పైసలు మొత్తం కూడా కూడగొడితే వానికి ₹1,00,000 కావట్లేదు. వీనికి 500 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు. మా రాజకీయ నాయకులు 1,00,000 కోట్లు ఉన్న కూడా అయ్యా జర చూడ్రి. మరి అలా భర్తం ఎప్పుడు పడతాడో ఇంకోటి చెప్పనా, ఒక ఆయన తొడగొడతాడు, నేను ఈ సంగతి నేను చెప్తాను, అది చేసినావు ఇది చేసినావు, నేను అధికారం రాగానే నేను జైలు పంపుతాడు. ఈ తల్లి వీడు ఊసులేదు, ఇంకోట్లేదు, వీడు పోయేదాకా దిక్కులేదు, దేశలేదు. ఆయన పంపుడు కాగాని గురించి మాట్లాడలేదు. ఆ కేసు ఏమైంది, ఈ కేసు ఏమైంది, అదేమైంది మాట్లాడుతుంది కదా చాలా. ఇప్పుడు ఆపిండు కదా, నెక్స్ట్ ఆడొస్తే ఇప్పుడు అబ్జర్వ్ చెప్తుంది వీళ్ళు, మళ్ళీ వాడంతే. వీళ్ళని కూడా ఏం చేయరు. ఇంకో వీళ్ళే మంచిగా దోసుకొని తింటారు, దాచుకుంటారు మంచిగా. మరి మా బహుజనులకు, మా బీసీలకు, మా ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఎప్పుడు అర్థమవుతుందో నాకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఇంకా కూడా మాకు సిగ్గు శరం లేకుండా తాగుడు కానీ ఉంటున్నాం. వాళ్ళకి జెండాలు మోసులు కంటున్నాను, వాళ్ళకి చైర్లు వేసి మంచిగా మ్యాట్ వేసి చైర్లు పైన స్టేజ్ మీద చైర్లు వేసి స్టేజ్కి లైట్లు పెట్టి బాక్సులు పెట్టి మైకులు అందించే కానీ మనం ఉన్నాం. కానీ ఆ మైక్ బట్టి మాట్లాడే కాడ మనం లేవు అని చెప్పి చాలా సిగ్గు అవుతుంది చెప్పుకుందానికే. ఇక నన్న మారురా, సిగ్గు శరం ఉండాలిరా బోచిడికెళ్ళారా అని మేము అంటున్నాం. ఎందుకురా? మళ్ళీ మన మీద దాడి చేద్దానికి వాని తరపున ఉంటుర్రు. మనం ఇప్పుడు బహుజనుల మీద దాడి చేద్దానికి వాని తరపున మన బహుజనులే పోయి మన బహుజనుల మీద దాడి చేస్తున్నారు. మనోళ్ళే మన మీద దాడి చేస్తున్నారు. సిగ్గనిపియొద్దురా. మనోని మనం కొట్టుకుంటామరా? ఒక బీసీ కొట్టుకుంటారా? బహుజనులు కొట్టుకుంటారా? సిగ్గనిపియొద్దురా. మనకు గాడవాడు దాని తరపున మనం ఎందుకు పోవాలి? వాడు ఎంత జనాభా, ఎంత శాతం, ఇవన్నీ ఆలోచించుకోరిగో. చాలా పెద్ద ఉద్యమాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో, దేశంలో. అటువంటి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటుండ్రి. దేశం మొత్తం మారిపోద్ది. ప్రపంచ పటంలో నెంబర్ 1 స్థాయిలో ఉంటుంది. అసలు వాస్తవానికి భారతదేశం ఎప్పుడో ప్రపంచ స్థాయిలో నెంబర్ 1 స్థాయిలో ఉండాలి, కానీ ఉండలేకపోతుంది. దేనివల్ల అంటే అవినీతి పరులు ఎక్కువ. ఇక్కడ భారతదేశంలో అవినీతి పరులు ఎక్కువ ఉంటారు కనుక ఎదగలేకపోతుంది. ఇది వాస్తవం. మన కాడ ఉన్న డబ్బు ఎవరి కాదు లేదు. సిరి సంపద గల దేశం ఇది. ఒక్కొక్కరికి దుబాయ్లల్లా, అక్కడ స్విట్జర్లాండ్లల్లా, అక్కడ ఇక్కడ అమెరికాలో ఒక్కొక్కరికి ఎన్ని ఉంటాయి. మన హోటళ్ళు ఉంటాయి, అది ఉంటుంది, బిజినెస్లు ఉంటాయి, సింగపూర్లు ఉంటాయి, ఇటు ఉంటాయి, దుబాయ్లు ఉంటాయి. ఇవన్నీ మన వాళ్ళకి ఒక్కొక్కరికి బొచ్చడు ఆస్తులు ఉన్నాయి. మరి ఇవన్నీ ఆస్తులు మనయే కదా. మనం కోట్లు ఆస్తిపరులు ఉన్నోళ్ళు కదా. మరి వీళ్ళందరూ ఆ బ్లాక్ మనీలో దాచుకుంటారు కదా. వీళ్ళందరూ బయటికి తీసుకొస్తే భారతదేశం నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. ఇది ఆలోచన చేసుకోరి. అందుకనే కాక్రోచ్ జనతా పార్టీ లాంటి పార్టీలు ప్రతి రాష్ట్రంలో పుట్టాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. అందరు జాగ్రత్తగా ఉండండి, మంచి ఉద్యమాలు చేయండి, మంచిగా సక్సెస్ కాండి. రాజకీయంగా ఎదగాలంటే కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి. ఎలా పోవాలి, ఎట్లా వ్యూహాలు ఎంచుకోవాలి, ఏ విధంగా పోతే మనం ప్రజాప్రతినిధి అవుతాం అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మళ్ళొకసారి కాక్రోచ్ జనతా పార్టీ అట్లాంటి పార్టీలు ప్రతి రాష్ట్రంలో పుట్టాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.